అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకు, మా చిలక జోష్యం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు, ఈ మ్యాక్స్ టీవీ అందరూ ప్రతి ఒక్క ఛానల్ చూస్తున్న వాళ్ళకు మా చిలక జోష్యం ద్వారా ఈ మే నెల ఎలా వస్తుందో, ఈ 12 రాశుల మీద తమ చేసే పనిలో అనుకున్న పనిలో బాగు రావాలని, ఈ 12 రాశుల మీద ప్రతి ఒక్క ఈ నెల 30 రోజుల పాటు ఎలా ఉంటుందో ఎలా లేదో ఆ సమ్మక్క సారాక అమ్మవారి దీవెల మీదకి వెళ్ళి ఆ చిలకమ్మ ద్వారా ఏం తీస్తుందో చూద్దాం. మే నెల తులారాశి వాళ్ళ జాతకం చూడు చిలకమ్మ ఎలా ఉంది ఎలా లేదు. మే నెల తులారాశి వాళ్ళ జాతకం బాగు రావాలి, అనుకున్న పనిలో సవ్యాలు ఉండాలి, నమ్ముకున్న పని సవ్యంగా రావాలి. మే నెల తులారాశి. మే నెల తులారాశి వల్ల జాతకం ఎలా ఉన్నదంటే, చేసే పనిలో నమ్ముకున్న పనిలో కుటుంబ విషయాల్లో, విదేశాల్లో ఉన్నవాళ్ళు, ఇంకా కొత్తగా ఒక స్థలం మార్చి స్థలం వచ్చిన వాళ్ళు, అంటే ఒక ఊరు నుంచి ఒక ఊరికి వచ్చిన వాళ్ళ కూడా ఈ నెల మాత్రం చాలా కొంచెం కష్టాలు, కొన్ని చిక్కులు వస్తాయి. కానీ ఇల్లు మార్పడం కానీ, ఒక ఏరే చోటుకు పోవడం కానీ, కొత్త వ్యాపారం పెట్టుకుందాం అనుకున్న వాళ్ళ కానీ మీకు ఒక డేట్ వస్తుంది. ఆ డేట్ ప్రకారంగా నడుచుకుంటే మీకు ప్రతి ఒక్క పని శుభం ఉంటుంది. మీకు 9వ తారీఖు నుంచి మీకు ప్రతి ఒక్క పని మొదలు పెట్టుకున్నా కూడా ఇల్లు మారవడం కానీ, ఒక దూరం ఊరికి ప్రయాణం చేయడం కానీ, అక్కడ పోయి సెట్ అవ్వడం కానీ, ఇంకా మన ఉద్యోగ విషయంలో కూడా జాయిన్ అవ్వడం కానీ, మీకు 9వ తారీఖు నుంచి మీకు ప్రతి ఒక్క పనిలో ప్రతి ఒక్క విషయంలో మీకు చాలా బాగా ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్దామనుకున్న పనిలో, నమ్ముకున్న పనిలో కూడా మీకు బాగు జరుగుతుంది. కానీ మీకు ఈ జాతకంలో స్త్రీ విషయంలో వస్తే ఏముందంటే, సంపాదనం మీద బాగానే ఉంటుంది. చేతికి డబ్బు వస్తుంది, సంపాదనం కూడా వస్తుంది, మాట మీదికి వస్తుంది. పెద్దవాళ్ళ మాట ప్రకారం పెద్దవాళ్ళ గౌరవం, పేరు, ప్రతిష్టలు కాపాడుకుంటారు. ఇలా వచ్చిన కష్టం కూడా దూరం చేపించుకుంటారు. కానీ భర్తకు మించి హద్దుకు మించి వీళ్ళు ఉండరు. కానీ ఉన్నా కానీ భర్త వాళ్ళ జాతకం చూస్తే అంతా బాగా ఏం లేదు. కానీ పురుషులకు సామాన్యంగానే ఉంది. కానీ స్త్రీలకు చూస్తే ఇది భార్యాభర్తలు ఉన్న వాళ్ళకే ఉంది, కానీ పెళ్లి కాలేని వాళ్ళకు మాత్రం లేదు. పెళ్లి కాలేని వాళ్ళకు ఎవరి జాతకాలు వాళ్ళకు మీద చాలా బాగుంది. భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఇంకా మన 50 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకు మీకు భార్యాభర్తల మాట మీద, కానీ భర్తకు తక్కువ ఉంది గురుబలం, భార్యకు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళ మాట మీదుగా పనిచేసుకున్న వాళ్ళకు అనుకున్న పనిలో, నమ్ముకున్న పనిలో సవ్యంగా ఉంటుంది. ప్రతి ఒక్క విషయంలో బాగుంటుంది. నమ్ముకున్న పని కూడా శుభం జరుగుతుంది. ముందుకు చేద్దామనుకున్న పని కూడా పాస్ అవుతుంది. 10 మందిలో గౌరవంగా తలెత్తుకొని బతుకుతారు. 10 మందిలో కూడా అది ఒక మంచితనం, మంచి లెక్క అన్నది ఒక అదృష్టం కలిసి వస్తుంది. అలా కాబట్టి జాగ్రత్త ఉంటే ఇలా ఏ ప్రాబ్లం, ఏ సమస్య ముందుకు రాదు. అనుకున్నట్టు నమ్ముకున్నట్టు కూడా ముందుకు మంచిగా జరుగుతుంది. అనుకున్నది పని చేద్దామన్న పని కూడా సవ్యంగా అవుతుంది. చదువు మీద, జాబ్ గురించి వెళ్తున్న వాళ్ళ కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. చదువు మీద, జాబ్ గురించి కూడా ఈ నెల మాత్రం చాలా బాగుంది. ఇంకా మళ్ళీ కొత్తగా ఉద్యోగం కూడా వెళ్తున్న వాళ్ళని, ఇంటర్వ్యూకి చేస్తున్న వాళ్ళ కూడా అది శుభాలు జరుగుతాయి. ఇంకా మరొకటి ఏముందంటే, విదేశాల్లో ఉన్న వాళ్ళకు కొన్ని కష్టాలు, కొన్ని బాధ్యతలు ఎదురు వస్తాయి, కొన్ని సమస్యలు కూడా ముందుకు వస్తాయి. ఇలా కాబట్టి కొంచెం జాగ్రత్త ఉంటే మంచిది. ఇంకా రాజకీయ యోగం ఉన్న వాళ్ళకు అవమానాలు, కొన్ని లేనిపోని చిక్కులు, వీళ్ళు ఎంత మంచితనంగా వెళ్తున్నా కూడా వీళ్ళ మీదకి ఏదో చెడు ప్రయత్నాలు చేయడం అన్నది, శత్రువు సాహసం అన్నది రాజకీయ వర్గం ఉన్న వాళ్ళకు చాలా ఉంది. సినీ తారల్లోకి వస్తే ఇంకా జాతకం అయితే ఈ నెల చాలా బాగుంది. పురుషులు కూడా బాగుంది, స్త్రీలో కూడా బాగుంది. సినీ తారం ఉన్న వాళ్ళకు మంచి పేరు, మంచి గౌరవం,
మంచి బాధ్యత వీళ్ళకు తక్కుతుంది. ప్రతి ఒక్క పనిలో కూడా భాగ్యం ఉంది. కానీ ప్రతి ఒక్కళ్ళు తమ నమ్ముకున్న దేవునికి మరవకుండా మీరు కంటిన్యూగా మీరు పూజ చేస్తూ ఉండండి. వారం ప్రతి ఒక్క పనిలో మీకు శుభం జరుగుతుంది. అందరికీ నమస్కారం.